కడియం నుంచి వచ్చామన్న. కడియం నుంచి పిఠాపురం పర్యటన అంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారన్న కదన్నా. మా వంతుగా వృతభక్తిగా ప్రచారం చేయడానికి కడియం నుంచి పిఠాపురం వచ్చామన్న ఈ రోజు ఉదయం. అంటే ఇప్పుడు కుర్రవాళ్ళకి అంటే యూత్కి రాజకీయాలకి సంబంధం ఏంటి అసలు? మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకున్నారు, అలాగే వెళ్తే ఉద్యోగాలు వస్తాయి. మీరు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వి ఇలా ప్రచారం చేయడం వల్ల మీకు ఏం ఉపయోగం? అన్న నేను డిగ్రీ చేశానన్న. డిగ్రీ చేసి అప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుందన్న. జాబ్ క్యాలెండర్ అన్నారన్న. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదన్న. జాబ్ రాక నేను నర్సరీలో పనిచేస్తున్నానన్న డైలీ కూలి. అలాగే చాలామంది కూడా డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, అలాగే మామూలుగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వలస వెళ్ళిపోయి చెన్నైలంట గట్ట జాబ్ లేక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాపీ పనులు గట్ట చేసుకుంటున్నారన్న. అందుకని చెప్పి మీరు ఇలాంటి మారాలంటే కళ్యాణ్ గారు రావాలని చెప్పి ఉద్దేశంతో వచ్చారా? అవునన్న. యూత్కి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కళ్యాణ్ గారు ఎలాగైనా సరే జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చి చదువుకున్న వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం అన్న. ఎలాగుంది మీరు పిఠాపురం స్పందన ఎలాగుంది? ప్రతి ఒక్కరూ కూడా లక్ష తీసుకున్నా సరే కళ్యాణ్ గారికి ఓటేస్తానంటున్నారండి. మరి ఇక్కడ మీ కడియం చుట్టుపక్కల ఎలా ఉంటుంది జనసేన ప్రభావం? జనసేన ప్రభావంలో ఎటువంటిది మార్పు ఉండదన్న. ప్రతి ఒక్కరు కూడా వచ్చేది రాబోయేది ఎన్డీఏ కూటమి. జనసేన పోటీ చేసి 21 చోట్ల కూడా అఖండ మెజార్టీతో గెలుస్తుంది. అలాగే 2 ఎంపీ సీట్లు కూడా. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పక్కన జగన్ గారు జైలుకి వెళ్తాం పక్క. సో మనం ఇప్పుడు పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి కళ్యాణ్ గారికి కొంచెం ఆయన సపోర్ట్ ఇచ్చే విధంగా గిరి కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చారు. ఈయన తాడేపల్లిగూడెంలో ఒక చిన్న బట్టల షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. అవన్నీ ఆపుకొని ఇక్కడ కళ్యాణ్ గారు గెలుపు కోసం అయితే ఇక్కడికి వచ్చి ఆయన కృషి చేస్తున్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు? నమస్తే అండి, నా పేరు గిరి కళ్యాణ్ రాజు అండి, తాడేపల్లిగూడెం నుంచి అండి. నేను బట్టల షాప్లో సూపర్వైజర్ కింద చేస్తాను. నేను ఆయన కృషి గురించి, అదే గెలుపు గురించి 10 రోజుల నుంచి పిఠాపురం, గొల్లప్రోలు ఆ ఏరియాలో తిరిగానండి. ప్రతి ఒక్కరూ కూడా మాట చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దాకా వెయిట్ చేయాలండి. కంపల్సరీ 1,00,000 మెజార్టీ అంటున్నారు. అది అలా అయితే మనకి మంచిదండి. ఎందుకంటే భవిష్యత్తు తరం బాగుంటుంది మనకి ముందల. పోను ఇంకా ఆయన మంచి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంతకుముందు అయితే ఆయన ఏమీ లేకుండానే చాలా చేశారు, చాలామందికి చేశారు. రైతులకి డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకోళ్ళకి సాయం చేయడం కానీ చాలా చేశారు. అదే అధికారంలో ఉంటే కనుక ఎంత చేస్తారన్నది ఆలోచించుకోవాలండి పిఠాపురం వాసుల్లో వర్మ గారు కూడా చాలా కృషి చేస్తారండి సార్కి. ఆయనకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెంలో ఒక చిన్న బట్టల షాప్లో పని చేసుకున్న ఆయన, ఇప్పుడు మీరు కుటుంబం చూసుకోవాలి, మీరు అవన్నీ పని ఆపుకొని ఇక్కడికి వచ్చి ఇలా షర్ట్ లేకుండా, చెప్పులు లేకుండా ఇలా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల మీకేం ఉపయోగం? అది ఉపయోగం ఉండదు సార్, ఉపయోగం కాదండి, అది అభిమానం అండి. అభిమానం సార్, అంతే. 2019లో ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పటి నుంచి నేను జోలు వేసుకోవడం మానేశాను. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏం చేసినా, ఎక్కడ ఏది అయినా సరే, మా ఊళ్ళో కానీ ఎక్కడ జరిగినా సరే, నాకు లొకాలిటీలు ఎక్కడ దొరికితే అక్కడ కంపల్సరీ నేను వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు సభలు ఎక్కడ జరిగినా మీ వంతు సాయం కింద మీరు వెళ్ళి ఇలాగా షర్ట్ లేకుండా ఇలా పెయింట్తో ఇలా మొత్తం జనసేన అని చెప్పి రాసుకుని అయితే మీరు వెళ్తారు? అంటే కొన్ని చోట్ల ఎలా వెళ్ళాను సార్, లేదంటే మామూలుగా వెళ్ళి ఉండండి. అయితే వీలుంటే కనుక నేను ఎలా వేసుకొని వెళ్ళేవాడిని, లేదంటే కనుక మామూలుగా వెళ్ళి వచ్చేవాడిని సార్, అంతే సార్. అంటే ఇప్పుడు మరి పిఠాపురంలో మీరు చూశారు, కొంతమంది ఇలాగ ఉందని చెప్పి అన్నారు కదా, అలాగే పిఠాపురంలో సమస్యలు మీరు ఏమైనా కనిపించినాయి మీకు? పిఠాపురంలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్స్ కానీ అవి ఎలా కనిపించింది? ఉన్నాయండి, కొన్ని చోట్ల గొల్లప్రోలులో కొద్దిగా రోడ్లు అవి బాగా ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి. అలాగే కొద్దిగా సమస్యలు కూడా చెప్పారు, అవన్నీ సార్ దగ్గర తీసుకెళ్తాను. అవి ఏమన్నా అంటే కనుక బాగానే ఉంటుంది మనకి. కానీ ఆయన చేయడం అయితే పక్కగా చేస్తారండి. ఈసారి పిఠాపురం నుంచి ఆయన భారీ మెజార్టీతో నెగ్గాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఒకసారి చూసుకోవచ్చు, అన్న ఒంటి మీద చూసారు అలా ఉందో జనసేన టీ గ్లాసు. అట్లనే ఇక్కడ చూడొచ్చు మీరు పవన్ కళ్యాణ్ అని చెప్పి, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు టీటమ్ ఉదయ్ అని చెప్పి. సో ఒక మనిషి మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇలాగ షర్ట్ లేకుండా పెయింట్ వేసుకొని ఇలా జనసేన అని చెప్పి పెయింట్ కొట్టించుకుని తిరుగుతారు. సో ఇలాంటి వ్యక్తులు జనసేనకి 100 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా ఇల్లు దాటుకొని ఇలా పిఠాపురం వచ్చి వాళ్ళకి దోచినంత సాయం వాళ్ళు క్యాన్వాసింగ్ అయితే చేస్తున్నారు. అది కళ్యాణ్ గారు ఉన్న అభిమానం. ఎక్కడి నుంచన్నా? వైజాగ్ నుంచి. అంటే వైజాగ్ మురళి గారికి ఇక్కడ పిఠాపురంలో పని అంటే అకేషన్ మీద వచ్చారా, లేకపోతే ఎవరన్నా ఫ్యామిలీ ఇంటికి వచ్చారా?
వెళ్ళేదన్నా నాకు ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలిసి కళ్యాణ్ గారి కోసం అని చెప్పి ఏదో నా వంతు ఉడతభక్తిగా ప్రచారం కోసమని క్యాంపెయిన్ కోసం వచ్చాను. ఎందుకన్నా మీ పనులు ఆపుకొని ఇక్కడ కళ్యాణ్ గారికి గెలుపు కోసం ఎందుకు కృషి చేస్తున్నారు? అంటే నెక్స్ట్ 5 years కోసం మన భవిష్యత్తు కోసం చూసుకోవాలనుకుంటే, భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి మంచి నాయకుడు అయితే మనకు అవసరం ఉందన్న. ఈ వారం 10 రోజులు మన పని మానేసుకున్నా కూడాను నెక్స్ట్ 5 years మనం బాగుపడాలి అనుకుంటే ఇలాంటి నాయకులు ఉండాలన్న. అందుకని చెప్పి రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నారు, పనులు ఆపుకొని మరి ఇక్కడ అలాంటి కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్ళి అసెంబ్లీకి వెళ్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్న. నా నా గురించి అని కాదు, నాలాంటి యువత మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆలోచించుకున్నా కూడాను చాలా భవిష్యత్తు అనేది బాగానే ఉంటుంది నాలాంటి వాళ్ళు అందరిది. అందువల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా పిఠాపురం ప్రజలు ఎలాగా ఉన్నారు మరి? పవన్ కళ్యాణ్ గారి గెలుపు అయితే 100% అన్న. ఎప్పుడైతే ఆయన నామినేషన్ వేసినప్పుడు జనాలు కానీ మీరు చూసుంటారు, ఆ జనాలు చూసే ఆయన గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయిందన్న. ఎందుకు వీళ్ళందరూ వరుణ్ తేజ్ గారు కానీ సాయిధామ్ తేజ్ కానీ వీళ్ళందరూ ఎందుకు సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు అనుకుంటే, ఏదైతే మనం 1,00,000 మెజార్టీ అనుకుంటున్నామో ఆ 1,00,000 మెజార్టీ కోసం మాత్రమే వాళ్ళు వస్తున్నారన్న. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం అయితే కాదన్న, 1,00,000 మెజార్టీ కోసం మాత్రం వాళ్ళందరూ వస్తున్నారన్న. ఇప్పుడు గెలుపు ఇంపార్టెంట్ అంటారా, 1,00,000 మెజార్టీ ఇంపార్టెంట్ అంటారా? గెలుపు ఇంపార్టెంట్ అనడానికి ఇంకేం లేదన్న. గెలుపు ఆల్రెడీ అయిపోయిందన్న. నామినేషన్ రోజే మీరు చూసారు. 1,00,000 మెజార్టీ అనేది ఇప్పుడు ఇంపాక్ట్ అన్న. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారి క్యాంపెయినింగ్ ఎన్ని రోజులు చేస్తున్నారో ఎప్పటి వరకు ఉంటారు? నేనైతే లాస్ట్ 3 days నుంచి ఉన్నా అన్న. ఇంకో 2 days వరకు ఉందామని అనుకుంటున్నాను. అక్కడ మీరు వైజాగ్లో కూడా పోటీ చేస్తుంది జనసేన, వైజాగ్ సౌత్ నుంచి పోటీ చేస్తుంది. అలాగే అక్కడ ఎల్మంచిలి అలాగే అనకాపల్లి కూడా పోటీ చేస్తుంది. అక్కడ మీరు క్యాన్వాసింగ్ చేయొచ్చు కదా, ఇక్కడ ఇంత దూరం వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న, అందువల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారన్న. అంటే ఇంత దూరం రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదన్న, అందరూ రాలేరు ఇంత దూరం. నాకు వీలున్నంత వరకు నేను వస్తున్నాను, వాళ్ళకి వీలున్న రోజు వాళ్ళు వస్తారు. అలా షేర్ చేసుకుంటాం అన్న ఫ్రెండ్స్ అందరం కలిసి. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం, అలాగే చిన్న ఏలూరు గ్రామం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు పిఠాపురం? నేను ఇలా చిన్న పని నుండి కాకినాడ వెళ్తా పిఠాపురం వచ్చానండి. పిఠాపురం జనసేన అంటే చాలా అభివృద్ధిగా ఉందని ప్రతి సెంటర్లో కూడా అనుకుంటుంటే నేను అలా సరే చూద్దామని ఇలాగ వచ్చాను. అంతలోకి మా చుట్టాల ఇంటికి వెళ్ళి కాపాడొద్దామని వద్దులకి ప్రతి సెంటర్ కూడా ఎంతో అభివృద్ధిగా, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నాకు కూడా తెలుసండి. ఆయన అంటే చాలా ఖుషిగా విప్లవ నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా పోరాటం గురించి ఇప్పుడు ఆయన జీవితం అంతా అంకితం చేశాడు. అలాంటప్పుడు అలాంటి యువకుడు వస్తే ఈ గ్రామానికి, ఈ మండలాలకి, ఈ నియోజకవర్గానికి అంతా కూడా మంచి జరుగుతుందని మరీ కోరుతున్నాం. మరి ఆయన 2 చోట్లలో ఓడిపోయారని జనం అంటున్నారు. ఆయన ఓడిపోతేనే ఇంత ప్రహత్తపడి ఇంత తామతపడుతున్నాడు. మరి గెలిస్తే ఎలాగుంటుందో ఒకసారి మన రాష్ట్రంలో ఒక మహా విప్లతంగా అందరూ కూడా ఎంతో ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించి అక్కడ మెజార్టీతో మన గ్రామాలని అభివృద్ధి చేస్తారని మరీ కోరుచున్నాం. ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసుకుంటే 30-40 కోట్లు వచ్చి ఆ పనులన్నీ వదిలేసుకుని మన గురించి, మన పేదవాళ్ళ గురించి, మన పల్లెటూళ్ళ గురించి వచ్చి ప్రతి ఇంటింటికి వచ్చి ఎంతో ఆనందంగా ఆయన మనతో స్వాగతం పలుకుతున్నారంటే మనం ఏనాడో చేసుకున్న పుణ్యబలం. ఆయన ఈరోజు మన గ్రామం అంతా కూడా, మనం హైదరాబాద్ వెళ్ళి ఆయన పర్మిషన్ కావాలంటేనే నెలలు పడుతుంది. కానీ మన ఇంటికి వచ్చి మన ముఖం ముందు మన కళ్ళలో పెట్టి మన చేతిలో చేయి ఎంతో ఇదిగా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి కావాలి. ఆ 2 చోట్ల ఓడిపోయింటే వాళ్ళు ఏనాడు కోల్పోరయ్యింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో పేరు పొంది ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళిపోయింది పిఠాపురం. ఈ పిఠాపురం కాదు, ఎంతో దూరం పోయింది. ఇలాంటి పిఠాపురాలు మా గ్రామాల్లో పత్తిపాడు నియోజకవర్గం ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేస్తారని మరీ కోరుతున్నాం. ఇట్లు చిన్న ఏలూరు పత్తిపాడు మండలం విద్యా కమిటీ చైర్మన్ కూరాకల గోవింద్. సార్ మీ పేరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు జడ్డు శ్రీనివాసరావు, సౌత్ ఇండియా కాప్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా తోలేరు గ్రామం. పిఠాపురం వచ్చారు. పిఠాపురం ప్రజలకి గతంలో భీమవరం గాజువాక ప్రజలు ఓడించారు. డిఫరెన్స్ ఏంటంటారు? పిఠాపురం గతంలో 2 సార్లు వచ్చు, ఇది 3వ సారి రావటం. పిఠాపురం వచ్చిన ప్రజలను అడుగుతుంటే ప్రజలు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు మేము 4వ నెంబర్కి ఓటేసి
4వ నెంబర్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ తోటి, 9వ నెంబర్లో ఉదయ్ గారు అత్యధిక మెజార్టీతో ఓటేసి మేము గెలిపిస్తాం. 1,00,000 ఓట్లు పైగా మేము ఆయన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి, మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని కనుక్కున్నా, ఏ ఈదిలో తిరిగినా సరే వాళ్ళు ఎదురొచ్చి చెబుతున్నారు మేము జనసేన పార్టీ అని వాళ్ళే చెబుతున్నారు మాకు ఎదురొచ్చి. కానీ స్పందన అద్భుతం. ఇటువంటి స్పందన ఏ నాయకుడికి ఉండదు. మేము భీమవరం నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నామంటే మీరు రావట్లేదు, మేము ఆయన గెలిపించిన బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే డబ్బులు ఇచ్చి రప్పించుకుంటున్నారు బయట ఊర్ల నుంచి అంటున్నారు. మీరు డబ్బులు ఇస్తే వచ్చారా సార్? డబ్బులు ఇచ్చి రప్పించుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజారెడ్డి అంటే రౌడీజం కదా, రాజారెడ్డి గారు అక్కడి నుంచి సంస్కృతిని కొనసాగించుకున్నాడు. ఆయన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఎవరు రారు. జనసేనలో పనిచేసే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తారు, ఎవరికి డబ్బులు ఇవ్వరు. అక్కడ భీమవరంలో కానీ, ఇక్కడ పిఠాపురంలో కానీ, పాలకొల్లో కానీ ఇక్కడ డబ్బులు అక్కర్లేదు. స్వచ్ఛందంగా లక్షల్లో వచ్చి పనిచేస్తానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేటంటే, ఆ రోజున ఫస్ట్ ఎన్నికల అప్డేట్ ఒకసారి చూసుకుంటే, ఆ ఎన్నికల అప్డేట్లో నా కొడుకు పేరు నా ఆస్తి లేదు, నా కూతురు పేరు నా ఆస్తి లేదు, ఉన్నది నా భార్యకు ఉంది 50 లక్షలు అని చెప్పేసి ఆ రోజున చెప్పాడు. మరి ఈ రోజున కొడుక్కి కూతురికి ఇంత ఆస్తులు ఎలా వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల గారికి ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చేసింది? సండూరు పవర్, సాక్షి టీవీ ఇవన్నీ ఎలా వచ్చినాయి? భారతీయ సిమెంట్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? అది ప్రజలకు చెప్పండి. ఆ ప్రజలు చెప్తే అర్థం చేసుకుంటాడు. ఒక కానిస్టేబుల్ కొడుకు తన ఆస్తిని తను సంపాదించిందని, సినిమాలు సంపాదించిందని కౌలు రైతులకి, పేద ప్రజలకి ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళ సహాయ సహకారాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చిన పాపన ఉందా అని ప్రజలు గమనించాలి. రూపాయి తీసుకుంటున్నాను, రూపాయి సీఎం అని నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నారు. అవును, రూపాయి తీసుకుని భారతీయ సిమెంట్ పెంచుకుంటాం, రూపాయి తీసుకుని వాలంటీర్లకి సాక్షి పేపర్ని ఇచ్చి ఆ సాక్షి పేపర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీకు ఏ ప్రోడక్ట్ చేసినా సరే భారతీయ సిమెంట్లోనే సిమెంట్ కొనాలని చెప్పేసి చేసుకుంటే ఆయనకి తెలుసు. ఆ విశ్వేశ్వరరావు గారికి ఏమో మొత్తం ఎలక్ట్రికల్ గూడ్స్ ఇచ్చాడు, విజయసాయి రెడ్డికి వాళ్ళకేమో మొత్తం డ్రగ్ సంబంధించి మెడికల్ అంతా ఒకరికి చెప్పాడు, ఆ మిథున్ రెడ్డికి వాళ్ళకేమో సారా కాంట్రాక్టులను ఒకరికి ఇచ్చాడు. ఇలాగ 4 రెడ్లు పెట్టుకుని 4 రకాలుగా పంచుకుని తింటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చాడని చెప్పేసి ఈ ప్రజలు ఓట్లు వేయాలా? సిబిఎస్ రద్దు చేయడని చెప్పేసి ఈ ప్రజలు ఓట్లు వేయాలా? మద్యపానం నిషేధిస్తానని చెప్పేసి ప్రజలను, ఆడవాళ్ళని అర్థంతరంగా ముంచేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన చేసిన వాగ్దానం ఏదో బుందేల్ఖండ్ ప్యాకేజీ, విశాఖపట్నం స్టీల్ రక్షిస్తా అన్నాడు, కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాడు. ఏం చేశాడు? ఒక్కడన్నా పరిష్కరించాడు? ఆయన పరిష్కరించి ఒకటి చూపించమనండి. ఇవాళ హై స్కూల్ టీచర్లని వైన్ షాపులు కూడా కాపలా పెట్టి గురుద్రోహం చేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి జగన్నాశ్వర రెడ్డి కదా కంపల్సరీ నరకాసుని ఎలా చంపారు. ఈ వీరమహిళలు అందరూ తెలుసుకుని ఇంటికి పంపించడం ఖాయమైంది. అటువంటి వ్యక్తి ఉండకూడదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఈ జగన్మోహన్ రెడ్డి. భీమవరంలో ఎలా ఉండబోతుంది సార్? అంటే పులపర్తి రామంజలి గారు గెలుస్తారా, లేదంటే ఈయన గ్రంథి శ్రీనివాస్ గారు గెలుస్తారా? భీమవరం వచ్చేటప్పటికి పులపర్తి రామంజలి గారికి సీట్ ఇచ్చిన తర్వాత పులపర్తి రామంజలి గారు తెలుగుదేశం పార్టీలో ఉండగా నేను కూడా ఆయన సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రెసిడెంట్గా చేశాను. పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీని ఎంతో, మొత్తం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. నా ద్వారా గ్రామాన్ని, మా తొలి గ్రామాన్ని అభివృద్ధి చేసాం. ఒక తొలి గ్రామం కాదు, భీమవరం నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా ఆయన వేసిన రోడ్లే. ఎక్కడ ఏ మంచినీళ్ళ ట్యాంక్ ఇచ్చినా ఆయన ఇచ్చిందే. 4 ఒక ఎనమూరు డ్రైవ్ మీద అప్రోచ్ రోడ్లు ఎత్తే, వంతెనలు నిర్మిస్తే దానికి అప్రోచ్ రోడ్లు వేయలేని స్థితిలో ఈ గంధిసీని గారు ఉన్నారు. ఒక సమస్య వస్తే, ఏదైనా ఒక గ్రామంలో ఒక సమస్య వస్తే ఆ సమస్యను పోలీసులు పంపించి ఆ సమస్యతో గొడవ అవుతుంది మచ్చిపూర్లో, మీరు పరిష్కరించండి అని చెప్పేసి ఒక నాయకుడు చెప్తాడు. కానీ మా గన్సీన్ నేనే పెద్ద రౌడీని, నాకంటే రౌడీ లేడు అని కర్రలో కత్తులు వచ్చుకుని ఆ మచ్చిపూర్ గొడవ చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఒక రౌడీ ఎమ్మెల్యేని భీమవరం తట్టుకోలేదు. సౌమ్యుడు, వివేకవంతుడు, ప్రజలందరికీ అందరూ ఆమోదం పొందిన మన పులపర్తి రామంజలి గారిని అత్యధిక మెజార్టీతోటి, అంటే 60,000 నుంచి 70,000 మెజార్టీతోటి ప్రజలందరూ గెలిపించడానికి అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆర్య, వైశ్య, సాలి, పద్మశాలి అన్ని వర్గాలు ఏకకంఠంతో మన పులపర్తి రామంజలి గారిని గెలిపించడానికి విశేష కృషి చేస్తున్నారు. మేము పొద్దున కూడా అక్కడి నుంచి వచ్చి
మన మురళీకృష్ణ గారు మొత్తం